హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ పౌడర్ ఒకటి ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఆనియన్ స్టైల్లో ముందుగా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ అడిగిన ఇలా వేసేసుకుని న్యూస్ పేపర్ని ఇలా రోల్ చేసేసుకొని ఇలా ఆనియన్స్లో పెట్టామనుకోండి, ఆనియన్స్ పాడవకుండా ఉంటాయి. న్యూస్ పేపర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చండి. మనం ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, స్విచ్ బోర్డులు మాత్రం క్లీన్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది కదండి. కరెంట్ షాక్ కొట్టిద్దేమోనని భయంగా ఉంటుంది కదండి. అటువంటి భయం ఏమీ అవసరం లేదండి. మెయిన్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా స్విచ్ బోర్డులని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం అయితే కాటన్ పైన కోకోనట్ ఆయిల్ అయితే వేసేసి ఇలా స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఎటువంటి భయం కూడా అవసరం లేదండి. మనం మెయిన్ ఆఫ్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారా కాటన్ పైన ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. ఇలాగా స్విచ్ బోర్డుల పైన మనకు తెలియని డస్ట్ అయితే చాలా వస్తూ ఉంటుంది కదండి. చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలానే మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 3, అల్లంపై ఉన్నటువంటి చెక్కును తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అల్లంపై ఉన్నటువంటి తొక్కని ఈజీగా తీసుకోవచ్చండి. బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి. ఎన్ని కేజీల అల్లమైనా చాలా సింపుల్గా ఈజీగా ఇలా తీసుకోవచ్చు. చాకు మనకు అవసరానికి మనకి లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా బాటిల్ క్యాప్తో చక్కగా ఈజీగా తీసేయచ్చండి. ఇలా అల్లం కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పైన ఉన్నటువంటి చెక్క అయితే చక్కగా వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయన అయితే ఒకటి తీసుకుని దానిపైన లవంగాలను ఒక 4-5 తీసుకుని ఇలాగ గుచ్చుకొని ఎక్కడైనా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి. అలానే బొద్దింకలు కానీ బల్లలు కానీ రాకుండా ఉంటాయండి. అవని ఈ దోమలు కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా పెట్టామనుకోండి వాటి ప్లేస్లో ఇలా చక్కగా మనకి వీటి స్మెల్కి ఘాటుకి దోమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. ఇంట్లోనే ఈ విధంగా చక్కగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీటు అయిపోయింది ఉంటుంది కదండి, అయిపోయింది నా దగ్గర అయితే లేదండి. ఇక్కడ ఫుల్ అయితే నేను చూపిస్తున్నాను. ఇలాగ సైడ్ని చక్కగా ఎడ్జల్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ని పడేయకుండా ఇలాగా మన సిజర్ పెట్టి కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సిజర్కి మంచి షార్ప్నెస్ అయితే వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి స్నానం పట్టించుకోవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఈజీగా షార్ప్నెస్ అనేది తెచ్చుకోవచ్చు. ఇలా టాబ్లెట్ సీడ్స్ అయిపోయిన వేస్ట్ అని ఎట్టయినా పడేస్తూ ఉంటాం కదండి, వాటిని ఇలాగా మనం కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, షార్ప్నెస్ అనేది సిజర్కి చక్కగా పెరుగుతుంది, చక్కగా కటింగ్ అవుతాయండి. చూసారా ఇప్పుడైతే చక్కగా కటింగ్ అవుతుంది. ఇలా పేపర్ని కట్ చేస్తుంటే చక్కగా కటింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా టాబ్లెట్ సీటు అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాని నిండుగా వాటర్ అయితే పోసుకొని ఇలా కర్పూరం బిళ్ళని ఒక 3 తీసుకుని అందులో వేసుకోవాలండి. కర్పూరం బిళ్ళలు త్వరగా వాటర్లో కరగవు కదండి, స్లోగా కరుగుతూ ఉంటాయి. వీటికి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. మనకి ఎక్కువగా సోఫా కింద కానీ అలానే బెడ్రూమ్స్లో కానీ ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టుకుంటే చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మనకి ఎక్కువగా వాటర్లో ఎక్కువగా ఉండటం వల్ల ఇలా ఫింగర్స్ మధ్యలో ర్యాషెస్ లాగా లేకపోతే పాచినట్లుగా దురద మంట ఉంటూ ఉంటాయి కదండి. దురద కానీ మంట కానీ ఈజీగా చక్కగా పోతాయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇలాగా ఈ ప్రాబ్లమ్ని అయితే తగ్గించుకోవచ్చండి. ఎక్కువగా మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇలా వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి. మన కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. అందులో ఒక 1 టీ స్పూన్ పసుపు,
ఇలా వేసేసుకొని కొంచెం గోరువెచ్చలుగా కొంచెం హీట్ వస్తే సరిపోతుందండి. ఇలా మనం పడుకునే పోయే ముందు రాత్రి రోజు కూడా ఇలా రాస్తూ ఉన్నాం అనుకోండి, క్రమేణా చక్కగా తగ్గిపోతుందండి. నిజంగా చెప్తున్నా, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాం కదండి, 1 స్పూను పసుపు అయితే వేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ బౌల్లో ఉన్న వాటర్ని రోజు మొత్తంలో 4 టైమ్స్ ఇలాగా ఈ వాటర్ని తీసుకుని నోరు పుక్కిలించి చూస్తూ ఉన్నాం అనుకోండి. దీనిలో పసుపు అయితే వేసాం కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువ ఫీవర్లు వచ్చేస్తూ ఉంటాయి. థ్రోట్ పెయిన్ కానీ, దగ్గు కానీ, జలుబు కానీ అందరికీ ఎక్కువగా ఉంటాయి కదండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. టిప్ నెంబర్ 9, పెరుగు త్వరగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పాలల్లో మనం తోడు వేసేసిన తర్వాత 2-3 పచ్చిమిర్చి తొడుముల్ని ఆ పెరుగులో వేసేసామనుకోండి, అంటే ఆ పాలల్లో వేసేసామనుకోండి, 1 అవర్ లోపలనే పెరుగు చక్కగా తోడుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పింగాణి కప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక కప్పునైతే తీసుకుని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా చాకుని రఫ్ చేస్తూ ఒక 5 మినిట్స్ ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. మనం వెజిటేబుల్స్ కూడా చక్కగా కట్ చేసుకోవచ్చు. పూర్వం రోజుల్లో ఇలాగ చాకులను అయితే ఇలాగ ఏదైనా ఒక రాయి మీద ఉప్పు వేసి రుద్దేవాళ్ళండి. ఇలా ఇంట్లోనే చక్కగా మనం బెంగానీ కప్పు పైన ఇలా షార్ప్నెస్ అయితే చాకుని తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఇలా ఎల్లుల్లిపాయ ట్రైలో బంగాళదుంపలు వచ్చినట్టయితే పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకొని కొంత అలానే ఉంచేస్తూ ఉంటాయి కదండి, పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి. అట్లా పాడవకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ చేసి ఒక పెన్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, ఫోల్డింగ్ పెట్టుకుని చక్కగా పెన్ క్యాప్ని పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా లోపల ఉన్న ఐటెం పాడవకుండా ఉంటుంది. ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఎండుమిర్చిని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇలా కళాయిలో ఎండుమిర్చిని అయితే ఇలాగా వేయించుకుంటూ ఉన్నాం అనుకోండి, దోరగా వేయించుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా ఎండుమిర్చి పాడవకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎండుమిర్చిని అయితే దోరగా వేయించేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా రైస్ అయితే ఇలా వండుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఉదయం వండిన రైస్ మధ్యాహ్నానికే మెత్తబడిపోతూ ఉంటుంది కదండి. అలా మెత్తపడకుండా ఉండాలంటే ముందుగా రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పెట్టేస్తే రైస్ మెత్తబడకుండా ఉంటుంది, చీమలు ఎక్కకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అంటే. నెంబర్ 15, కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కందిపప్పు డబ్బాలో ఇలా చక్కగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి ముక్కని ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అండి, లాస్ట్ టిప్ ఇది. టిప్ నెంబర్ 16, కొబ్బరి చిప్పని తీసుకొని ఎల్లుల్లిపాయ ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ తొక్క అయితే ఉంటుంది కదండి, ఇలా తొక్కను తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కర్పూరం బిళ్ళలు ఒక 2 తీసుకొని చిదిమేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలండి. కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ అయితే వేసుకొని ఇలా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి, దోమలు కానీ అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి స్మెల్కి ఘాటుకి దరిచేరవండి, పారిపోతాయి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వచ్చే ఆ పొగకి వీటి స్మెల్కి ఘాటుకి దోమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.